రాయలసీమ దేశానికి రక్షణ కవచంగా మారబోతుందా? రాయలసీమలో ఇటీవల అనేక ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఒక కొత్త ప్రాజెక్టుకి అంకురార్పణ చేసింది. రాబోయే రోజుల్లో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. ముఖ్యంగా యుద్ధ సామాగ్రి తయారీ కేంద్రంగా రాయలసీమ మారుతుందనేది దీని సారాంశం. దీనికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, గత నెల రోజులుగా ఒక చర్చ నడిచింది. రాయలసీమలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ వస్తుంది, అలానే ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. రాయలసీమలో ముఖ్యమైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల వ్యవస్థలు రాబోతున్నాయి అన్నారు. సో మొత్తానికి రక్షణ మంత్రి వచ్చి ఒక భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏం జరగబోతుంది, ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టులు ఎలాంటివి, ప్రజెంట్ భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి? సార్, నిన్న ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే గర్వించదగినటువంటి పరిశ్రమ యొక్క ఏర్పాటుకి భూమి పూజ చేయడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కాబోయే 5వ తరం 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం. స్టెల్త్ యుద్ధ విమానం 5th జనరేషన్ అంటే సో మన భవిష్యత్ తరానికి కావాల్సిన యుద్ధ విమానం. దాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం, అది భారతదేశంలో ప్రప్రథమంగా జరిగిపోతున్నారు. దానికి వేదిక ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. ఆ రకంగా శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశే కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అనే విధంగా ముందుకు దూసుకుపోతున్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం అక్షర సత్యం అండి. ఎందుకంటే అందరూ ఆనందం మన ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు ఆనందించవలసిన విషయం. ఎందుకంటే ఇటువంటి అడ్వాన్స్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇటువంటి యుద్ధ విమానాలు 5th జనరేషన్ యుద్ధ విమానం 15,000 కోట్ల పైసలకు పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు. దీనికి అనుబంధ సంస్థలన్నీ రాబోతున్నాయి. భవిష్యత్తులో 1,00,000 కోట్ల వరకు పెరుగుతుంది. భారతదేశ అవసరాలకి, రక్షణ శక్తికి ఒక చోదక శక్తిగా రాయలసీమ ప్రాంతం కాబోతుంది. ఇదే కాదు, అనకాపల్లి జిల్లాలో బీడీఎల్ ద్వారా నీటి గర్భంలో వెళ్లే టార్పిడోస్ 500 కోట్లతో బీడీఎల్ టార్పిడోస్ తయారీ కేంద్రాన్ని అక్కడ పెడుతుంది. ఇదే కాదు, భారత్ ఫోర్జ్ తో సంబంధించి భారత్ 1,500 కోట్లు పైచిలుక భారత్ ఫోర్జ్ సంస్థ ఏదైతే ఎమ్యునిషన్స్ కావాలో, డిఫెన్స్ నేవల్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ డిఫెన్స్ ఎమ్యునిషన్స్ కావాలో అవన్నీ తయారీ రాయలసీమలో, అలాగే ఆ ప్రాంతంలో కర్నూలు ప్రాంతంలో పెట్టబోతున్నారు, పుట్టపర్తి ప్రాంతంలో పెట్టబోతున్నారు. ఇది కాక అడ్వాన్స్డ్ అడ్వాన్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ మనకి బెంగళూరులో ఉంది. ఏడీఏ ఉంటుంది అక్కడ. నేను అక్కడికి బంద్ చేసేవాడిని, అక్కడికి వెళ్ళి చూసిన వ్యక్తి. ఏడీఏ ద్వారా డిఆర్డిఓ సంయుక్తంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ ప్లేస్ 2,000 కోట్లతో అక్కడ పెట్టబోతున్నారు. దానికి శంకుస్థాపన చేశారు. సో ఈ రకంగా అనేకమైనటువంటి, ఇదే కాక ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే మిగతా ఎమ్యునిషన్స్ తయారు చేయడానికి ఇందాక మీరు అన్నట్టుగా భారతదేశ రక్షణ అవసరానికి సంబంధించినటువంటి వివిధ సామగ్రి, ఎమ్యునిషన్స్, గన్స్, ఇటువంటి అన్ని ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాయలసీమ కేంద్రంగా రాబోవటం ఎంతో ఆనందదాయకం. దీనివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలే కాదు, ఆ చుట్టూరా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం తయారవుతుందంటే దాని చుట్టూరా ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఎన్ని పెద్ద సంఖ్యలో రాబోతున్నాయి. ఇది వచ్చే 3-4 సంవత్సరాల్లో పుట్టపర్తి రాయలసీమ ముఖ చిత్రం మారబోతుంది. అలాగే భారతదేశం యొక్క స్వదేశీయంగా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏంటి? స్వదేశీయంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, పరాయి దేశాల మీద ఆధారపడకూడదు. ఏ రకంగా స్వదేశీయంగా అభివృద్ధి చేసుకుంటే మన రూపాయి మన దగ్గర ఉంటది, ఉపాధి అవకాశాలు మనకే పెరుగుతాయి. యుద్ధాలు వచ్చినప్పుడు ఆయా పరాయి దేశాలు మన మీద పెట్టే ఆంక్షలు, మన దగ్గర గుంజుతున్న డబ్బులు అంతా ఇంతే కాదు. మనం అది కార్గిల్ యుద్ధ సమయంలో చూసాం. నట్టు బోల్ట్లు కూడా పై వేరే దేశాలు తెచ్చింది. అది కాకుండా 100% ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ రేట్తో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకని స్వదేశీయంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తో ముందుకెళ్తున్నారు. 2014లో కేశవ్ గారు, అంతకు ముందు ప్రొడక్షన్ స్వదేశీయంగా కేవలం 35,000 కోట్లు వరకే ఉండేది, ఇది డిఫెన్స్ పరికరాలు. అలాంటిది ఈ రోజు భారతదేశంలో 1,60,000 కోట్లకు చేరుకున్నాం. స్వదేశీయంగా మనకు కావాల్సిన అభివృద్ధి చేసుకుంటాం. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా 2014 ముందు ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 600 కోట్లు 650 కోట్లు మాత్రమే ఉండేది కేశవ్ గారు. ఈ రోజు 40,000 కోట్ల పైసలకు వెళ్ళాం. అంటే డిఫెన్స్ లో ఇప్పుడు మన రాయలసీమలో పెట్టబోయే దాంతో కలుపుకుంటే మన స్వదేశీయంగా డెవలప్ చేసే దగ్గర 2,00,000 కోట్ల వరకు ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. మన డబ్బు మన దగ్గర ఉంటది, మన యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే మన ఎగుమతులు కూడా వేరే దేశాలకు పెంచుకొని మన విదేశీ మార్గం కూడా తెచ్చుకునే విధంగా
దానికి రాయలసీమ కేంద్రంగా కాబోవటం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ వాసిగా గర్వపడుతున్న అంశం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఉంటాయి. హైదరాబాద్ లో BDL లో మేము చూసేవాళ్ళం. నేను ఉద్యోగం చేసే టైంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉండే ఏ ఒక్కటి కూడా రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో చూసే కావు. అలాంటిది ఈ రోజు రాష్ట్రం విడిపోయాక చాలా మంచి జరుగుతుంది మా రాష్ట్రం. అప్పుడు ఇదే కాదండి, ఇంకోటి కూడా DRDO సంబంధించినటువంటి ఆల్రెడీ నాగాయలంకలో క్షిపణి పరిశోధన కేంద్ర నిర్మాణం వేగంగా జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నాగాయలంక ఎన్టీ రామారావు గారి పుట్టినూరు నిమ్మకూరులో BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆర్మీకి నైట్ గోగుల్స్ తయారు చేసే యూనిట్ ఆల్రెడీ అయిపోయింది. జాతికి ఎంతో చేశారు, ప్రొడక్షన్ కూడా జరిగిపోతుంది. ఇది కాక ప్రకాశం జిల్లా పైన దొనకొండ ప్రాంతంలో DRDO మరో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నారు. ఇది కాక ఆల్రెడీ మనకు నేవల్ బేస్, విశాఖ నేవల్ బేస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మన శ్రీహరికోట మన రాకెట్ పరిశోధన కేంద్రం కూడా ఉంది. ఇప్పుడు దానితో ఇది కూడా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రాటజిక్ గా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇలాంటి జాతీయ స్థాయి సంస్థలను ఏర్పాటు చేసినా కానీ రాయలసీమను ప్రధానంగా రక్షణ అవసరాల కేంద్రంగా మారుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా నిన్న ఇటు రాయలసీమ వైపేమో ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ వస్తాయి అన్నారు. శ్రీహరికోట వైపు స్పేస్ రిలేటెడ్ పరిశ్రమలు మేము ప్రోత్సహించు, సైన్స్ సిటీ పెడతాం, అక్కడ స్పేస్ సిటీ పెడతాం అని కూడా అంటున్నారు. ఏంటి స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఏరియాని దీనికోసం ఎంచుకోవడానికి? ఇంకోటి కూడా మనం చెప్పాలి ఈ సందర్భంగా, డ్రోన్ సిటీ. ఈ రోజు మనం కర్నూలు దగ్గర ఈ యుద్ధాల్లో ఇరాన్ సదరు డ్రోన్స్ ఏ రకంగా వాడుతున్నారు, యుక్రెయిన్ లో ఏ రకంగా డ్రోన్స్ కీలకం అయిపోయింది. మన భారతదేశం కూడా పాకిస్తాన్ ఏ రకంగా డ్రోన్స్ వేసి పంపించింది, మనం తుక్కు ర్యాంక్ కొట్టేవాళ్ళం. అటువంటి డ్రోన్స్ తయారీకి కూడా రాజ్నాథ్ సింగ్ గారు నిన్న 8 కంపెనీలు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పడి డ్రోన్ సిటీలో, కర్నూలు డ్రోన్ సిటీలో వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా అంటే డ్రోన్స్ యొక్క తయారీకి కూడా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ముఖ్యమైన కాబోతుంది. అయితే రాయలసీమలో ఓన్లీ రాయలసీమ అని తీసుకుంటే అండి, రాయలసీమ ప్రధానంగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకనే వ్యవసాయ పరంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే ఉద్యోగ ఉపాధి ఇటువంటి ఇండస్ట్రీస్, మనకి ఇండస్ట్రీ క్లస్టర్స్ కూడా ఉన్నాయి. ఇది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే హైదరాబాద్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ కారిడార్లన్నీ ఎక్కువ రాయలసీమ చుట్టూ తిరుగుతాయి, 2-3 కారిడార్లు తిరుగుతున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్తుంది, ఆ స్టేషన్స్ కూడా. అలాగే జాతీయ రహదారులు ఎక్కువ కనెక్టివిటీ బెంగళూరు చెన్నై పోర్ట్ కి, బెంగళూరు చెన్నై కనెక్టివిటీ, హైదరాబాద్ కనెక్టివిటీకి రాయలసీమ కీలకం. మనకి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లేకపోతే వివిధ ప్రాంతం బెంగళూరు నుంచి బెంగళూరు కూడా దగ్గర రాయలసీమకి. సో అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ ఏమన్నా మనకి వెంటనే రావాలన్నా, లేకపోతే ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడ ఈజీ. బెంగళూరుకి ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్, బెంగళూరులో డిఫెన్స్ పరిశ్రమ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అక్కడ నుంచి ఏదైనా తీసుకురావాలన్నా క్లోజ్ ప్రాక్సిమిటీ, చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై పోర్టు దగ్గరగా ఉంది, అలాగే తిరుపతి దగ్గర మన పోర్టు దగ్గరగా ఉంది, విమానాశ్రయాలు దగ్గరగా ఉన్నాయి, జాతీయ రహదారులు దగ్గరగా ఉన్నాయి, అలాగే బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మొన్న బెంగళూరు వెళ్ళాను కింద 2 వారాల క్రితం. అప్పుడు చూశాను బెంగళూరు వెళ్ళే దారిలో ఇదివరకు ఇప్పుడు చాలా మారిపోయింది. అద్భుతమైన రోడ్ల నిర్మాణం ఆ యొక్క ప్రాంతంలో చూడటం జరిగింది. అభివృద్ధి కూడా ఆ రకంగా వేగంగా జరుగుతుంది. అందుకని రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ రకంగా రాయలసీమని సస్యశ్యామలు చేసే అద్భుతమైన పని చేస్తున్నారు. ఇక వెనుకబడి ప్రాంతం ఏదైనా చెప్పాలంటే గోదావరి జిల్లాలో వెనుకబడ్డాయి, మా జిల్లాలో వెనుకబడ్డాయి చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు గోదావరి జిల్లా అన్నపూర్ణ, మీకేంటి ఇబ్బంది, అన్నపూర్ణ కదా మీది బ్రాండ్, అన్నపూర్ణ కదా. అన్నపూర్ణ డౌన్ అయిపోయిందండి, ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ లేవు. పోలవరం కంప్లీట్ అయితే గోదావరి రైజింగ్ కదా ఇక మళ్ళీ. అంటే కేవలం నీరు మీద, వరి మీద ఆధారపడాలంటే జీడిపి కూడా చూడండి. ఇప్పుడు కూడా నేను నిజం చెప్తున్నాను, జీడిపి చూస్తే గోదావరి జిల్లా డౌన్ లో ఉంది, ఉత్తరాంధ్ర ఎక్కువ ఉంది, రాయలసీమలో ఎక్కువ ఉంది. ఈ రోజు మాకు కూడా గోదావరి జిల్లాలకి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి చేయవలసిన అవసరం, మాకు పరిశ్రమ లేకుండా పోయినాయి, ఈ రకంగా దృష్టి పెట్టాలి ప్రభుత్వం కూడా. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రాయలసీమని డిఫెన్స్ క్లస్టర్గా, దేశానికే ఒక యుద్ధ రంగ రక్షణ శ్రేణిగా మార్చేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. వ్యూహాత్మకంగా, భౌగోళికంగా కలిసి వచ్చే అంశాల వలన రాయలసీమ రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్స్కి కేంద్రంగా, అనేక రకాల యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రికి కేంద్రంగా మార్చబోతోంది కూటమి ప్రభుత్వం. అలానే రాబోయేటువంటి రోజుల్లో గోదావరి జిల్లాల్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా మారినటువంటి జిల్లాల GSDPని పెంచేటువంటి ప్రయత్నాలు కూడా పాలకులు చేయాలని రవికిరణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.